దేవుడు యొక్క ప్రపంచంలో లేడని నీ నోటితో ఒప్పుకునేటువంటి పరిస్థితిలో ఉంటున్నావా? చర్చిలో మాత్రం సంఘంలోకి వచ్చినప్పుడు దేవుడు స్తుతి, ఆరాధన, మహిమపరచడం, కనపరచడం జరుగుతాయి. చర్చి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మన ఇష్టానుసారమైన జీవితం, అనేక విగ్రహాలను మన హృదయాల్లో పెట్టుకొని ఇష్టానుసారమైన జీవితం మనం జీవిస్తున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ మధ్యాహ్నం వేళ కృష్ణంతో ప్రియమైనటువంటి వాళ్ళ ఎంత మార్పు అండి! భయంకరమైనటువంటి రోగి, అహంకారాన్ని చెప్పినటువంటి రోగి, ఒక చిన్నది చేసినటువంటి సువార్త ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ ఇచ్చింది చూసారా? ఎంత గొప్ప రక్షణ. ఇక నేను ఏదైనా ఒకవేళ అలాంటి పొరపాటు చేస్తే క్షమించమని అడుగుతున్నాడు. 2 కల్సర్ గాడిదలే నిన్న నాకు మట్టి పంపించమంటున్నాడు. అక్కడ నుంచి మట్టి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నిర్మం దేవత ఉంది. ఆ దేవత దగ్గర మా రాజుగారు దాన్ని పూజిస్తూ ఉంటారు 24 గంటలు. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే అక్కడ నేను క్షమాపణ కోరుకోవడానికి నాకు అవకాశం కలగాలి. ఇలాంటి పరిస్థితులు వేడుకుంటూ ఉన్నాడండి. కృష్ణుడు ప్రియమైనటువంటి వాళ్ళ జాగ్రత్తగా గమనించండి. మనము ఎలాంటి స్థితిలో ఉంటున్నాము? ఎలాంటి స్థితిలో ఉంటున్నాము? సువార్తను ప్రకటిస్తున్నామా? ప్రకటించిన సువార్తను స్వీకరిస్తున్నామా? స్వీకరించినటువంటి సువార్త ద్వారా హృదయాలు రూపాంతరం చెందుతున్నాయా? రూపాంతరం చెందినటువంటి మనము స్థిరమైనటువంటి విశ్వాసంలో ఉంటున్నామా? స్థిరమైన విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళము అనేక మందిని నడిపిస్తున్నామా? మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాము? ఈ రోజు మీకు తెలియదు, ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవుల యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదంటే, ఇది క్రీస్తుకు పూర్వం జరిగినటువంటి సంఘటన. ఇది దాదాపు 500-600 సంవత్సరాల పూర్వం జరిగింది, క్రీస్తుకు పూర్వం. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రారంభ శతాబ్దంలోకి వచ్చినప్పుడు క్రైస్తవులను ఏ విధంగా చంపేవాడు తెలుసా? ఈ ప్రతి ఒక్క ఒక స్తంభానికి నిలబెట్టి కట్టేసి సజీవ దహనం చేసేవాడు. సజీవ దహనం చేస్తే ఆ వచ్చేటటువంటి వెలుగులో, ఆ రోజుల్లో ఎల్ఈడి లైట్లు, పెట్రోమాక్స్ లైట్లు, ట్యూబ్ లైట్లు, ఆ వచ్చేటటువంటి వెలుగులో రాజుగారు విందించేవాడు అందరికీ. క్రైస్తవుల్ని ఆ విధంగా హింసించి చంపినటువంటి దినాల నుంచి ఈ రోజు వారు కంఫర్టబుల్ జోన్, చాలా పరిపూర్ణమైనటువంటి, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో మనందరం జీవిస్తూ ఉన్నాం క్రైస్తవులుగా. ఇంత గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఈరోజు మనం సువార్తగా ఉంటున్నామా? మనం ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉంటున్నామా? ఈరోజు మీ మీద భారం ఉంది. నేను ముందే చెప్పా, సువార్త ప్రకటించకపోతే ఆజ్ఞాతిక్రమమే అని. ఆజ్ఞాతిక్రమం మనం చేస్తున్నామేమో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి చోటికి మనం వెళ్ళాలి, ప్రకటించాలి. నీ వంతుగా ఎలా ప్రకటించినా పర్లేదు, నిన్ను నువ్వు సజీవ సాక్షిగా నిలబెట్టుకున్నా చాలు. నువ్వు వెళ్ళి డ్రమ్ములు ఎత్తుకొని పోయి యేసే నిత్య రక్షకుడు, యేసే దేవుడు, మీరు దేవుడిని నమ్మండి అని నువ్వు చెప్పలేకపోవచ్చు. నీ ద్వారా జరిగేటటువంటి కార్యాలు అనేకం ఉన్నాయి. దేవుడు నీకు ఇవ్వాల్సిన తలాంత నీకు ఇచ్చున్నాడు, నీకు ఇవ్వాల్సినటువంటి ఆధిక్యత నీకు ఇచ్చున్నాడు. ఎందుకంటే నువ్వు రూపాంతరం చెంది ఉన్నావు. ప్రియమైనటువంటి వాళ్ళ జాగ్రత్త జ్ఞాపకం చేసుకున్నాను. ఒక చిన్నది ఒక గొప్ప వ్యక్తిని మార్చింది, భయంకరమైనటువంటి రోగగ్రస్తమైన వ్యక్తిని మార్చింది. చూసాను, అంత భయంకరమైన వ్యక్తి ఏమని తన నోటితో ఒప్పుకుంటున్నాడు. ఎలాంటి మాట చెప్పాడు తెలుసా? ఇశ్రాయేలులో ఉన్నటువంటి దేవుడు ఈ లోకమంతటిలో లేడు. అంత గొప్ప దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిలో నేను విశ్వాసం ఉంచుతున్నాను. ఆ దేవుని యొక్క రక్షణలోకి నేను వస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన కోసము, మన రక్షణ కోసము, మన నిత్య జీవం కోసము దేవుడు తను తాను బలిగా అర్పించుకున్నాడు. దేవుడు తన యొక్క ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. తనను బలిగా అర్పించుకొని ఆ నిత్య రక్షణ మనకు అనుగ్రహించాడు. మరి సువార్తగా ఉంటున్నావా? సువార్త ప్రకటించకపోతే, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఎవరంటున్నారు? పౌలు అంటున్నాడు. భయంకరుడు పౌలు, అందరినీ హింసించాడు, తాకి తీసుకొని పోతున్నాడు చంపడానికి. ఎక్కడైతే క్రైస్తవులు కనబడతారో ఆ క్రైస్తవుల్ని దొరికినట్టు చంపడానికి అధికారం ముద్ర తీసుకొని వెళ్తున్నాడు.
ఒక కాన్సెప్ట్ తీసుకొని పోతున్నాడు. అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు దేవుడు సౌలా ఆగు, సౌలా ఆగు, ప్రభువా నువ్వు ఎవరు ప్రభువా, కళ్ళు కనబడకుండా పోయింది. అంత గొప్ప సౌలు, అంత భయంకరమైన సౌలును మార్చినటువంటి ప్రభువు ఇంకా ఎంతమందిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు సార్ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యం ఎంతగా విస్తరించబడాలంటే, ఎంతగా విత్తబడాలంటే అంత భయంకరంగా విత్తబడాలి. ఎక్కడ ఉన్నామనేది కాదు, మనం మన ద్వారా సువార్తను చెప్పగలుగుతున్నామా ఏదో ఒక రూపంలో. నీ క్రియలు కావచ్చు, నీ ఆహారం కావచ్చు, నీ వ్యక్తిత్వం కావచ్చు, నీ ఆలోచన కావచ్చు, నీ ఉద్దేశం కావచ్చు, ఏదేమైనప్పటికీ నువ్వు సువార్తగా ఉంటున్నావా? నేను పనిచేస్తున్నటువంటి నా యొక్క ఉద్యోగ స్వామ్యంలో ఉన్నటువంటి వారి మధ్య నేను ఎలా బ్రతుకుతున్నాను? నా జీవితాన్ని చూసి అవతలడు మారుతున్నాడా లేదా? ఇలాంటి జీవితాన్ని మనం కనబరుచుకుంటున్నాం. జాగ్రత్తగా గమనించుకున్నాం. బానిస దగ్గర బానిస బ్రతుకుతున్నటువంటి చిన్నది. ఎందుకు ఏ రోజైనా నన్ను చంపేస్తారు వీళ్ళు, నేను బానిసను కదా అని తను కాళ్ళు ముడుచుకొని కూర్చోలా. అయ్యా ఒక్కసారి ట్రై చేయకూడదా? ఒక్కసారి ప్లీజ్. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, మా ఊర్లో సంఘ కాపులు ఉన్నాడు, ఒక్కసారి వచ్చి ప్రార్థన చేసుకోకూడదా? ఈ మధ్య ఒక దైవజనం చెప్తున్నాడు డాక్టర్ గారు. ఆయన మంచి దైవజనం, చక్కగా వర్తమానం చెప్తాడు. తన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు. తను చాలా తీవ్రమైనటువంటి వ్యాధితో వచ్చాడు. ఆయన మెడిసిన్స్ ఇస్తూ చెప్పాడు, ఒక్కసారి యేసయ్యని ఎందుకు ప్రయత్నించకూడదు? ఒక డాక్టర్ గారు ఒక్కసారి యేసయ్యని ఎందుకు ప్రయత్నించకూడదు అంటే, యేసయ్య దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు అడగకూడదు? చివరి దశలో ఉన్నావు, నీ ప్రాణం పోయే స్థితిలో ఉన్నావు, అన్ని తిరిగావు, అందరి దేవుళ్ళని మొక్కావు, ఒక్కసారి అన్నప్పుడు ఆ ఒక్కసారి అతను యేసయ్య దగ్గరికి వచ్చాడు. అతని జీవితం పొడిగించబడింది. దేవుని నామానికి పరిమితం. ఈ మధ్య ఒక దైవజనుడు నాకు పరిచయం అయ్యాడు. రాజమండ్రిలో పెద్ద స్పీకర్ ఆయన, ఈజ్ ఎ కన్వర్టెడ్ ముస్లిం. ఆయన చెప్పుకొచ్చాడు తన యొక్క రూపాంతరాన్ని, ఎలా మారాడో చెప్పుకొచ్చాడు. మెకానిక్ గా పనిచేస్తూ ఉన్న స్థితిలో 16-17 సంవత్సరాల వయసులో 2 కిడ్నీలు దెబ్బతినిపోయాయి. 2 కిడ్నీలు దెబ్బతిన పరిస్థితుల్లో అతను యూరిన్ పోస్తే బ్లడ్ వచ్చేసేది. ఎప్పుడు పోసినా బ్లడ్ డాక్టర్లు హోప్లెస్ అని చెప్పేస్తారు. ఏంటి అల్లాను ప్రార్థిస్తున్నాడు, నా అల్లా ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటున్నాడు. ప్రతి నిత్యము నమాజ్ చేస్తున్నాడు, ఎన్నోసార్లు నమాజ్ చేస్తున్నాడు. ఎక్కడో ఎవరో సువార్త చెప్తున్నారు. ఆ సువార్త చెప్పింది ఎవరంటే, ఒక హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నటువంటి ఒక ఆవిడికి ఇంకొక ఆవిడ, వాళ్ళిద్దరూ బొట్లు పెట్టుకొని ఉన్నారంట, చెప్తున్నారంట, యేసయ్య ద్వారా వచ్చినటువంటి ఒక దైవజనుడు ప్రార్థిస్తే నా భర్తకి ఇదిగో ఇక్కడ ఇంత పెద్ద వాపు గడ్డ ఉండింది, అది నయమైపోయింది, నువ్వు ఒకసారి ఎందుకు ప్రయత్నించకూడదు అని ఒక మహిళ ఇంకొక మహిళతో ఒక షాప్ దగ్గర సువార్త చెప్తుంటే, ఈ చివరి దశలో ప్రాణాంతకమైన వ్యాధితో కిడ్నీస్ తో బాధపడుతున్నటువంటి ముస్లిం సోదరుడు ఆ మాట విని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతను ఒక గొప్ప అద్భుతం జరిగింది. అందరూ పడుకొని ఉంటే కింద రాత్రి 2 గంటలప్పుడు అతనికి ఒళ్ళంతా పై నుంచి క్రింద దాకా మొత్తము చెమటలు బట్టి ఒక విధమైనటువంటి మార్పు జరిగింది. ఆ రాత్రి అతను ప్రార్థన చేసినట్టు అడిగాడంట, యేసయ్య ఒకసారి నువ్వు దాని నుండి నన్ను ఎందుకు దర్శించమని. చివరిగా నేను ప్రయత్నం చేస్తున్నాను, నా జీవితానికి చరమాంకము ఉండాలి అని చెప్పి నేను ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒళ్ళంతా చెమటలు బట్టి మొత్తము పై నుంచి కింది దాకా మంచి చలికాలము, ఆ డిసెంబర్ నెలలో చలికి ఒళ్ళంతా చెమటలు బట్టి మొత్తం కారిపోయిందట పై నుంచి కింది దాకా. క్రీస్తునందు ప్రియమైన వల్ల అతను లేచి ఇంట్లో అందరు కింద పడుకోనుంటే వాళ్ళందరినీ దాటుకొని బయటికి వెళ్ళి
యూరిన్కి వెళ్ళి యూరిన్ పోస్తే తెల్లగా యూరిన్ వచ్చి ఒక మెకానిక్గా ఉండి 2 వీలర్స్ 4 వీలర్స్ బాగు చేసుకుంటున్నటువంటి వ్యక్తి ఈరోజు ఛాలెంజింగ్ గా సువార్త ప్రకటిస్తున్నాడు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో క్రీస్తునందు ప్రియమైన వల్ల అనేక ప్రాంతాలకు పిలువబడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వల్ల అనేక ప్రాంతాల్లో ఏ మతంలో నుంచి అతనైతే బయటకు వచ్చాడో వాళ్ళకి డిబేట్ ఇస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వల్ల ప్రభు మనకిచ్చేటటువంటి ఆది, ప్రభు మన పట్ల చేసేటటువంటి అద్భుతం అంటాం మనం. ఆయన చేశాడు నాకు తెలియదని. నీ హృదయాల్లో ఉన్నటువంటి ఆయాసకరమైన విషయాల్ని, భయంకరమైనటువంటి విషయాల్ని, రుగ్మతల్ని, జుగుప్సాకరమైన అంశాన్ని తీసేస్తున్నావా లేదా? తీసేసే. అవి తీసేయకుండా పెదవులతో మొరపెట్టుకుంటే వింటం లేదైనా వింటం లేదు. జాగ్రత్తగా గమనించండి. మన యొక్క ప్రార్థన, మన విశ్వాసము, మన సువార్త, మన విధేయత, మన ఆలోచన దేవుడికి ఇష్టంగా ఉంటున్నాయా లేదా? ఇష్టంగా చేస్తున్నామా లేదా? సమస్య వచ్చింది, శోధన వచ్చింది, వేదన వచ్చింది, వాటిల్లో మనం నిలబడి బలంగా దేవునితో కొట్లాడి ఎందుకు చెయ్యవనేటువంటి అడిగేటటువంటి పరిస్థితి వస్తుందా లేదా? ఆ ధైర్యాన్ని నువ్వు ఇవ్వమని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన జాగ్రత్తగా ఒక చిన్నది చేసినటువంటి సువార్త ఎక్కడుంది? ఆవిడ ఏమైనా డ్రమ్ము తీసుకొని బయలుదేరిందా? వేళ్ళ ఎక్కి సువార్తకి ఈ చిన్నది డ్రమ్ము తీసుకొని బయలుదేరిందయా? వేళ్ళ ఎక్కి బయలుదేరిందా? లేదా అందరూ వస్తే కానీ 5 గంటలకు అంటాం, 6, 7 వచ్చేసరికి వ్యాన్ ఎక్కడ సువార్త పోవాలంటే అప్పుడు ఒక్కొక్కరు వస్తే అందరం కలిసి ఎక్కించుకొని సువార్త వ్యాన్ బయలుదేరితే ఆ వ్యాన్ మనం ఆ ఊర్లోకి పోయి పాటలు పాడుకుంటా పోయి అక్కడ సువార్త చెప్పి మళ్ళా ఒక గంటకు వస్తాం. అది కాదు. ఎక్కడ ఉంటున్నావు, ఏ పరిస్థితుల్లో ఉంటున్నావు, ఎలా ఉంటున్నావు, ఒక చిన్నది మార్చింది సువార్త ద్వారా. ఆ విధంగా ఏమని చెప్తుంది, ఏమని అతను వాగ్దానం, ఏమని అతను తన యొక్క రూపాంతరాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేసిన నయమాన్ అక్కడ ఇశ్రాయేలు దేవుడే ఈ లోకమంతటికి దేవుడు. అలాంటి దేవుడు ఇంకెవరు లేరు. నేను అంత విశ్వాసం ఉంచాను. చూసారు ఎంత రూపాంతరం, చూసారా? అద్భుతమైన రూపాంతరం. మరి సువార్త ద్వారా రక్షణలోకి నడిపించేటటువంటి ఆ రక్షణ అనేటటువంటిది ఒక దేవుని శక్తిగా ఉంది కాబట్టి మనం దాంట్లోకి నడిపిస్తున్నామా లేదా? సువార్త గురించి నేను సిగ్గుపడినా. అంతర్జాతీయ సువార్తికుడైనటువంటి పౌరులు లేకపోతే ఈరోజు ఇన్ని పత్రికలు మనకు రావు. జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తునందు ఒక చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, పెద్దవాడు కావచ్చు, చిన్నవాడు కావచ్చు, ఏ ప్రదేశంలో ఉన్నావో, ఎక్కడున్నావో, ఎలాంటి స్థితిలో ఉన్నావో మీకు తెలుసా? రష్యాలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ యొక్క యూదులందరినీ తీసుకెళ్లి లోపల వేస్తే ఆ క్యాంపు అది ఏమంటామంటే గ్యాస్ ఛాంబర్, ఆ గ్యాస్ ఛాంబర్లో వేసేవాడు. ఆ గ్యాస్ ఛాంబర్లో వేసేస్తే అలాగే చచ్చిపోతారు. 2వ వరల్డ్ వార్ అప్పుడు జరిగేది. ఒకతను ఆ సువార్త వాళ్ళకి ఎక్కడ కూడా వాక్యం దొరికేది లేదు. క్రైస్తవుడు అంటే చంపేస్తున్నారు. రోజు ఒకరు డ్యూటీ లెటర్లు కడగడానికి లోపలికి పంపిస్తారు. ఆ కడిగే క్రమంలో ఈ వాళ్ళు అక్కడ పేపర్స్ యూజ్ చేస్తారు. ఆ పేపర్లో ఒక సువార్త దొరికింది అతనికి. సువార్త బైబిల్ పేపర్లు మనం ఇప్పుడు ఏడాది మీరు చూడండి, మనం బైబిల్ పత్రికలు పంచుతూ ఉంటాం. కొత్త నిబంధన బ్లూ కవర్తో ఉంటాయి కదా. మీరు ఎక్కువగా వాటిని ఎక్కడ చూడొచ్చు అంటే మిక్చర్ బండి ఉంటుంది. ఆ మిక్చర్ బండి దగ్గర ఆ పుస్తకాలు దొరుకుతాయి. ఎలాగా ఇవ్వబడినటువంటి పుస్తకాలు తీసుకుని వాడికి వేస్తాం మనం. దారుణం వాడు ఆ పేపర్లు దించి మనకి ఆ బొరుగులు మిక్చర్ కట్టిస్తుంటాడు. గమనించండి. ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి రష్యాలో జరిగింది అతనికి. ఆ పేపర్ బదులు ఈ పేపర్ పెట్టారు, సువార్త పెట్టారు.
ఆ సువార్త చూడంగానే అరే కొత్త నిబంధన బైబిల్ గ్రంథం దొరుకుతుంది పేపర్ అని చెప్పేసి ఆ పేపర్ని బాగా శుభ్రంగా కడుక్కొని దాన్ని అక్కడ క్లీన్ చేసేసుకొని నోట్లో పెట్టుకొని బయటకు వచ్చాడు. ఎందుకంటే మొత్తం చెక్ చేస్తారు మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు. ప్రతిరోజు పోయి నాకేంటి డ్యూటీ అంటున్నాడు అతను. అంటే రోజు ఒక అధ్యాయాన్ని తీసుకుని రావచ్చు అని డ్యూటీ నాకేంటి అని అడుగుతున్నాడు. చూసారా, అంత భయంకరమైనటువంటి దినాల నుంచి ఈరోజు మనకు ఈ బైబిల్ గ్రంథము పటిష్టంగా మనం బయట పట్టుకొని తిరగలిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే భవిష్యత్తులో లేదు. జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ చదవండి, బైబిల్ ధ్యానం చేయండి, వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని కంఠస్థం చేయండి, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి. ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అయిపోయిన తర్వాత వాక్యం కోసం బ్రతకడం లేదు. మనం వాక్యం ఎప్పుడైతే హృదయాల్లోకి వస్తుందో అప్పుడు మనం ఖచ్చితంగా దేవుని సువార్తను ప్రకటిస్తాం. మరి ఈ యొక్క వాక్యాన్ని బ్రతికిస్తాం. ఆ చిన్నదిలాగా క్రీస్తు ప్రియమైన వల్ల థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయంలో మీరందరూ శ్రద్ధగా వాక్యాన్ని విన్నందుకు మీకు మరి ఒకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి కాపరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడు నన్ను నెల్లూరు నుంచి చక్కగా ఇక్కడ దాకా నడిపించి మరి ఆయన కృపలో, ఆయన దయలో, ఆయన ప్రేమలో నన్ను వర్తిల్ల చేస్తూ మరి అనేక రీతిలుగా నేను బైబిల్ కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నా నెల్లూరులో. డౌనీ హాల్ చర్చిలో నేను ఉద్యోగరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ బైబిల్ కాలేజీ లెక్చరర్గా, తర్వాత టీచర్ బోర్డు మెంబర్గా బాప్టిస్ట్ చర్చి డౌనీ హాల్లో పనిచేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క చిన్నపాటి ఆధిక్యతను బట్టి దేవునికి ఎల్లవేళ స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ఇంతతో ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కని పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుని ద్వారా అద్భుతమైనటువంటి చక్కని